ప్రపంచ నెంబర్ 1 సంపన్నుడు ఎలన్ మస్క్ ఏమి చెప్పినా సంచలనమే. ఆయన మాట్లాడే మాటలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందరికంటే ఎంతో ముందు చూపుతో ఆలోచించటం, కొత్త సాంకేతికత విషయంలో కూడా ఎలన్ మస్క్ ఎవరికి అందనంత వేగంగా దూసుకెళ్తారు. అందుకే ఆయన ప్రపంచ నెంబర్ 1 సంపన్నుడిగా నిలిచారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదనే చెప్పొచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఈవీఎంలపై తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారాయని చెప్పాలి. అంతేకాదు, ఇటీవలే సార్వత్రిక ఎన్నికలు ముగిసిన భారత్లో కూడా ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇప్పుడు ఈవీఎంలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లేదా మనుషులు హ్యాక్ చేసే అవకాశం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎలన్ మస్క్. అందుకే ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పేపర్ల వైపు మళ్లాలని సూచించారు. ఈ ఏడాదే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ప్యూర్టోరికో ప్రైమరీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించి వందల సంఖ్యలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఈ విషయంపై అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన కెనడీ జూనియర్ ఎక్స్లో ఒక పోస్టు పెట్టారు. దీనిపై స్పందించిన ఎలన్ మస్క్ ఈవీఎంలను పక్కన పెట్టి బ్యాలెట్ పేపర్ వైపు మళ్లాలన్నారు. అదృష్టవశాత్తు పేపర్ ట్రయల్ ఉండటంతోనే ఈవీఎంలలో లోపాలను గుర్తించగలిగామని కెనడీ జూనియర్ తన పోస్టులో పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తూనే ఎలన్ మస్క్ ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉందని, అందుకే వాటిని తొలగించాలని కోరారు. భారత్లో కూడా గతంలో ఈవీఎంలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈసీ ఎప్పటికప్పుడు వాటిని తోసిపుచ్చుతూ ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం లేదని తేల్చి చెప్తూ వస్తోంది. ఈవీఎంల హ్యాకింగ్పై ఎలన్ మస్క్ చేసిన ట్వీట్పై కేంద్ర మాజీ ఐటీ శాఖ మంత్రి, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ ఎలన్ మస్క్ ప్రకటన జనరలైజ్ చేసినట్లు ఉందని, భారత్లో ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదన్నారు. ఎందుకంటే భారత్లో ఈవీఎంలు అటు బ్లూటూత్, వైఫై ఎలాంటి ఇంటర్నెట్ తోటి అనుసంధానం అయి ఉండవని, అందుకే వాటిని హ్యాక్ చేయడం సాధ్యం కాదన్నారు. అమెరికాతో పాటు ఇతర దేశాల్లో మాత్రం ఈవీఎంలను ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తారన్నారు. అక్కడ హ్యాకింగ్ అవకాశం ఉంటుందేమో కానీ భారత్లో ఉండదంటూ ఎలన్ మస్క్ అనుమానాలకు ఆయన రిప్లై ఇచ్చారు. అయితే దీనిపై స్పందించిన ఎలన్ మస్క్ ఏదైనా హ్యాక్ చేయవచ్చంటూ కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఎలన్ మస్క్ చేసిన ట్వీట్పై కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ కూడా స్పందించారు. భారత్లో ఈవీఎంలు బ్లాక్ బాక్సులుగా మారాయన్నారు. వ్యవస్థలో పారదర్శకత లోపించడం వల్లనే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని, ఈవీఎంలను వెరిఫై చేసే ఛాన్స్ ఈసీ ఎవరికి ఇవ్వటం లేదంటూ విమర్శలు గుప్పించారు. ఈవీఎంలపై ఎలన్ మస్క్ తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలతో భారత్లో మరోసారి ఈ విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. విపక్ష పార్టీలన్నీ కూడా అటు కేంద్రంపై ఇటు ఈసీపై విమర్శల దాడిని పెంచాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.